కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగిపోతుందని ఆనాడే చెప్పమని చెప్పినట్లు జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండలో జరిగిన రైతు మహాధనలో కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్కసారి మాత్రమే రైతు బంధు వేశాడని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామని ఆక్షేపించారు. రైతు రుణమాఫీ కేవలం 40% మందికి మాత్రమే అయ్యిందని ఆరోపించారు. గ్రామ సభలో ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీశారన్నారు. దరఖాస్తుల పేరుతో ప్రజలను నిలువున మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు కేటీఆర్. ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. అందుకే నేను అడిగిన అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా. ఏ ఒక్క ఊర్లో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు. రుణమాఫీ అన్నాడు, అది చేయలే. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట. రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు.